స్వీకారం చేస్తాడు. అటువంటి స్వామి ఒకానొకప్పుడు కూర్మావతార స్వీకారం చేశాడు. కూర్మము అంటే మీకు అందరికీ తెలుసు, తాబేలు. దానికి కూర్మము అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నదాన్ని అమరకోశం అనేకమైనటువంటి అర్థాలతో వ్యాఖ్యానం చేసింది. పృచ్ఛభాగంతో నీటిని తాగుతుంది కాబట్టి దానికి ఆ కచ్చపము అని పేరు, అంటే తాబేలు అని. నీటిని కలుషితం చేస్తుంది కదులుతున్నప్పుడు, అందుకని దానికి కచ్చపము అని పేరు. అనేక కారణము చేత తాబేటికి ఆ పేర్లు వచ్చాయి. బాగా కఠినమైనటువంటి డిప్పని కలిగి ఉంటుంది. అటువంటి తాబేటి రూపాన్ని పొందాడు ఒకసారి పరమాత్మ. ఎందుకు ఆయనకి పొందవలసిన అవసరం ఏముంది అంటే కేవలము దయ కారణంగా వచ్చింది అవతారం. దశావతారాలు ఎందుకు వింటారు అంటే, అరే ఆయన కాళ్ళు పట్టుకుంటేరా సద్గతిని పొందగలం, అటువంటి మహానుభావుడి కాళ్ళు పట్టుకోకుండా బ్రతకడం ఎంత అన్యాయం అనేటటువంటి బుద్ధి